నభా గారు, దర్శి గారు, హాయ్, నమస్కారం. నమస్కారం రాజేష్ గారు. సౌండ్స్ గుడ్. సిగ్గుపడుతున్నావా రాజేష్? ఏం లేదు, ఆఫ్టర్ లాంగ్ టైం, చాలా రోజుల తర్వాత మళ్ళీ ఇంట్రాక్షన్. రాజేష్ గారు. You want to be called Garu? నో, Okay. రాజేష్ ఇస్ బెటర్. Rajesh, okay. కాదు, నేను మీకు ఇంట్రొడక్షన్ ఇస్తున్నట్లేదు, మీరు నాకు ఇంట్రో ఇస్తున్నట్టుంది. గొప్పతనం గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇవాళ ప్రముఖ సినీ జర్నలిస్ట్ శ్రీ మన్నె రాజేష్ గారు ఇవాళ మనతో పాటు చర్చా గోష్ఠిలో కూర్చున్నారు. చెప్పండి రాజేష్ గారు, మధ్యాహ్నం ఏం తిన్నారు? బాగుంది, ఏదో ఇంట్రాగేషన్ చేస్తున్నట్టుంది. ఇంటర్వ్యూలా లేదు. దర్శకుల్ని, నటుల్ని, అలాగే నిర్మాతల్ని కూర్చోబెట్టి వద్దన్న ఇబ్బంది పెట్టి వారిని ప్రశ్నలతో సంధిస్తూ వారి దగ్గరున్న లెక్కపత్రాలని బయటికి రాగి ఎంత ట్యాక్స్ కడుతున్నారో తెలుసుకొని ఈ దేశాన్ని ఉద్ధరిస్తున్న ప్రముఖ సినీ జర్నలిస్ట్ శ్రీ మన్నె రాజేష్ గారు వాళ్ళు మనతో ఉన్నారు. సో చెప్పండి రాజేష్ గారు, మీరు ఈ సినిమా గురించి మాట్లాడాలని వచ్చి మాతో మాట్లాడడం మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ఫెల్ట్ హ్యాపీ. ఏదో పెద్ద ఇంట్రడక్షన్ ప్లాన్ చేసినట్టున్నారు మీరే. నాకు మీ గురించి అంటే చాలా మాకు రిపోర్ట్స్ వస్తుంటాయి, మేము చూస్తుంటాం మీ వీడియోస్, అవన్నీ చాలా చాలా సంతోషంగా ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్, డార్లింగ్ సినిమా గురించి మాట్లాడే ముందు నాకు మీ క్యారెక్టర్స్ పిక్ చేసుకునే విధానం కానీ, మీరు చూస్ చేసుకునే స్క్రిప్ట్లు కానీ చాలా ఇష్టం. ఇండివిజువల్గా మీరు కూడా నన్ను దోచుకుందు వేటే కానీ, ఇస్మార్ట్ శంకర్ కానీ, మీరు మల్లేశం కానీ, మీకు మల్లేశం టైంలో చాలాసార్లు నేను పింగ్ చేస్తాను, మీకు పర్టికులర్గా చెప్పా. లేటెస్ట్గా బలగం కానీ. సో ఇండివిజువల్గా మీ ఇద్దరే చెప్పొచ్చు. అంటే మీరు కానీ నభా గారు కానీ ఒక స్క్రిప్ట్ చూస్ చేసుకునేటప్పుడు, క్యారెక్టరేషన్ పిక్ చేసుకునేటప్పుడు ఎలా చూసుకుంటారు? అవే వస్తున్నాయా, మీరు ఇలా పిక్ చేసుకోవడం వల్ల జరుగుతుంది అది? అంటే నేను ఎక్కడికైనా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మెడికల్ షాప్కి వెళ్ళగానే నాకు ఫస్ట్ అడగంగానే మెడిసిన్ ఇస్తారు చూడు, అలా ఎప్పుడు ఇస్తారో చూసుకొని, అంటే అట్లాంటి సినిమాలు చేస్తే ఏ సినిమా చేస్తే నాకు ఇట్లా ప్రేమిస్తారని చూసుకొని చేస్తాను అనమాట. అంతేగాని పర్టికులర్గా అట్లేం లేదు. లేకపోతే కనీసం ఇట్లా రాజేష్ పిలిచి ఒక మాస్టర్ క్లాస్ నాతో చేస్తాడేమో అని ఇట్లా హోప్ఫుల్గా ఐ ఫీల్ లైక్ వెరీ వెరీ ఇట్లా డిజైర్ఫుల్గా చేస్తాను నేను. లేదు, ఎందుకంటే లిటరలీ సీరియస్ ఫిలిమ్స్ అయినా కానీ చాలా మంచి సినిమాలు, మల్లేశం కానీ బలగం కానీ, అందుకని అంటున్నా అవి వచ్చాయా లేదంటే? లక్కీ అండి, వాళ్ళే అంటే డెఫినెట్లీ నేను వాళ్ళ పాత్రలకి నేను న్యాయం చేయగలను, నేను అర్హుడని వాళ్ళు భావించి నన్ను పిలవడం వెరీ హ్యాపీ. అండ్ మీరండి, నన్ను దోచుకుందు వేటే కానీ, మీరు పిక్ చేసుకున్న క్యారెక్టర్స్ కానీ, స్టోరీస్ కానీ, ఇస్మార్ట్ శంకర్కి వచ్చేసరికి హై ఎనర్జెటిక్ ఉంటుంది. నన్ను దోచుకుందు ఒక బబ్లీ క్యారెక్టర్. అంటే బేసికలీ ఇప్పుడు మీరు అడుగుతుంటే నేను ఆలోచించా, రికలెక్ట్ చేసుకుంటే నా అన్ని సినిమాలు కామన్ ఫ్యాక్టర్ ఏంటంటే ఎంటర్టైన్మెంట్. ఏ సినిమా ఉన్నా ఐ థింక్ ఐ లైక్ ఎంటర్టైనింగ్ పీపుల్ ఇన్ జనరల్ ఆల్సో. ఓకే. సో అదొకటి ఉంటే నాకు చాలా నచ్చుతుంది. లైక్ నేను నవ్వుతుంటే స్క్రిప్ట్ విన్నప్పుడు నాకు చాలా నచ్చుతుంది. అలాంటి స్టోరీస్ నాకు ఐ థింక్ ఐ కనెక్ట్ టు ఇట్ అ లాట్. సో అది దట్ ఈస్ మై కామన్ ఫ్యాక్టర్. దాంట్లో ఎక్కడెక్కడ వేరే వేరే రకాల క్యారెక్టర్ని చెయ్యొచ్చు అనేది నేను ఎప్పుడూ ఆలోచిస్తూ ఉంటాను అన్నమాట. ఓకే. అండ్ బేసిక్గా నిజంగా చెప్పాలంటే హీరోయిన్స్కి ఇంపార్టెన్స్ ఉన్న క్యారెక్టర్స్ చాలా రేర్గా దొరుకుతుంటాయి. ఇంత ఇంపార్టెన్స్ లక్కీలీ మీ కెరియర్ చూసుకుంటే ప్రతి సినిమాలో మీకంటూ ఒక స్పేస్ ఉంటుంది, మీ క్యారెక్టర్ కంటూ ఒక ఇంపార్టెన్స్ ఉంటుంది. లైక్ ఇస్మార్ట్ శంకర్కి వచ్చేసరికి హైలీ ఎనర్జెటిక్ గర్ల్గా కనిపించారు, ఒక ఓల్డ్ సిటీ గర్ల్గా, అంత హైపర్ యాక్టివ్గా, అంత ఎనర్జెటిక్గా. సో ఆ క్యారెక్టరైజేషన్స్ వచ్చినప్పుడు మీకు ఎలా ఛాలెంజింగ్ అనిపించచ్చు ఇప్పటి వరకు, టిల్ నౌ, డార్లింగ్ వరకు కూడా? నాకు ఎందుకో ఎప్పుడు ఏదో ఒకటి క్యారెక్టర్ నాకు సినిమాకి వస్తే ఈ క్యారెక్టర్ని నేను చేస్తే అది ఫస్ట్ డైరెక్టర్కి నచ్చుతుంది అని నాకు ఏదో ఒకటి అనిపిస్తుంది. నా అన్ని సినిమాలో నాకు అట్లీస్ట్ వర్కౌట్ అయిన సినిమాలు, నాకు వర్కౌట్ అయిన క్యారెక్టర్లు, directors have always liked me in those characters. Okay. So that is the movie which has worked for me. That's what I think. Like ఏదో ఒక quirkiness కానీ, ఏదో ఒకటి ఎంటర్టైన్మెంట్ ఫ్యాక్టర్ కానీ అది వర్క్ అవుతుంది. అండ్ నాకు ఆ సినిమాలో కూడా షూట్ చేసినప్పుడు అది నాకు అర్థమవుతుంది, ఇది వర్క్ అవుతుంది అని ఒక ఫ్యాక్టర్ అన్నమాట. నైస్. అండ్ దర్శి గారు, మీ విషయానికి వస్తే బలగం తర్వాత చాలా స్క్రిప్ట్లు వచ్చి ఉంటాయి. ఇప్పుడు మీ లైనప్ కూడా చాలా పెద్దగా ఉంది. అందులో నుంచి నాకు తెలిసి ఈ డార్లింగ్ ఎట్లా పిక్ చేసుకున్నారు? అదే అశ్విన్ రామ్ గారు, ఐ థింక్ మీకన్నా ముందు దర్శి గారు ఉన్నారు కదా ఈ ప్రాజెక్ట్లోకి. దర్శే మీరు? ఓకే. అశ్విన్ రామ్ గారు ఈ స్క్రిప్ట్ చెప్పినప్పుడు కానీ ఇదంతా ఎట్లా అనిపించింది? ఈ ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉండే? ఇది విని నేను 4 years అవుతుంది స్క్రిప్ట్. 4 years ముందు నేను అశ్విన్, ఐ థింక్ బలగం కంటే ముందే, చాలా ముందు. అంటే అప్పటికి మనకంత అదేలేండి మార్కెట్.
సో బలగం తర్వాత నన్ను ప్రజలు ఎక్కువ ప్రేమించి ఆదరించడం వల్ల థ్యాంక్స్ టు బలగం వేణన్న, అలాగే దిల్ రాజు గారు, హర్షిత, హన్సిత వాళ్ళకి, హర్షితన్నకి, హన్సిత గారికి, వాళ్ళ ఆ సినిమా చేయడం వల్ల నాకు ఈ కొత్త ఏమంటారు ఒక ఇమేజ్ వచ్చింది, ఒక ఇమేజ్ కానీ ఒక మార్కెట్ కానీ క్రియేట్ అవ్వడం వల్ల నాకు ఇంకాస్త ముందుకు వెళ్ళొచ్చు, ఇంకాస్త స్కేల్ అప్ అవ్వచ్చు అనే ఒక ఉద్దేశంతో నేను మళ్ళీ ఐ వెంట్ బ్యాక్ టు అశ్విన్ అండ్ ఆస్క్డ్ అది మనం చేద్దాం, వెరీ హ్యాపీ టు డూ విత్ యూ అంటే దాన్ని ఇట్లా ముందుకు తీసుకొస్తే అప్పుడు అట్లా ఒక టీం వచ్చింది మాకు. అండ్ మీ విషయానికి వస్తే అశ్విన్ రామ్ గారు ఈ స్క్రిప్ట్ చెప్పినప్పుడు కానీ ఈ స్ప్లిట్ పర్సనాలిటీ అనేటప్పుడు ఎంత ఛాలెంజింగ్గా ఫీల్ అయ్యారు, ఈ స్క్రిప్ట్ని ఎట్లా తీసుకున్నారు ఆయన చెప్పినప్పుడు కానీ? అంటే దట్ డే వాజ్ ద హ్యాపీయెస్ట్ డే ఆఫ్ ద పాస్ట్ 2-3 years అన్నమాట నాకు. ఓకే. నేను ఎట్లాంటి సినిమాలు చేయాలి అన్నప్పుడు చాలా కథలు విన్నాను, చాలా కథలు నాకు వచ్చాయి, అండ్ ఆల్ ఆఫ్ దాట్ నాకు ఎక్కట్లేదన్నమాట. ఓకే. అశ్విన్ ఆ రోజు వచ్చి స్టోరీ విన్నంగానే ఎస్ దిస్ ఇస్ ఇట్ అనే ఒక నెమ్మది వస్తుంది కదా ఒక మనిషికి, ఏంటి హై వచ్చినట్టుంది. యా హైగానే ఒక రిలాక్స్ అయిపోయా నేను. అప్పటి వరకు ఒక లైక్ వాట్ ఈస్ ఇట్ దట్ ఐ వాంట్ డూ అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైమ్ అని ఒక సిచ్యువేషన్లో ఉన్నప్పుడు నాకు అది ఓకే ఇది బాగుంది, చాలా బాగుంది, నాకు చాలా హ్యాపీగా ఉంది, ఇంకా హాయిగా ఉంది, ఇంకా ఇది చేద్దామని అలా. దట్ వాస్ డార్లింగ్కి ముందు ఎన్ని స్క్రిప్ట్లు విన్నారండి? ఇది చెప్తున్నారు కదా చాలా విన్నానని. ఐ డోంట్ రిమెంబర్, ఐ హావ్ నాట్ కెప్ట్ కౌంట్ ఆఫ్ ఇట్, బట్ యా ఐ జస్ట్ లిసన్ టు అ లాట్ ఆఫ్ స్క్రిప్ట్స్. యా యాక్చువల్లీ మీరు ఒక ఇన్సిడెంట్ జరిగింది మీకు, ఆ ఇన్సిడెంట్ నుంచి మీలాంటి హీరోయిన్ బయటికి వచ్చి మళ్ళీ బ్యాక్ టు వర్క్కి రావాలంటే కొంచెం ఛాలెంజింగ్ ఫేస్ ఇదంతా. దీన్ని ఒక ఎనర్జీతోటి ముందుకు రావాలి అండ్ వచ్చి ఇలాంటి ఛాలెంజింగ్ క్యారెక్టర్స్ పడాలి మీకు కూడా. సో ఆ టైంలో ఇది పర్ఫెక్ట్ ఛాలెంజింగ్గా స్ప్లిట్ పర్సనాలిటీ అనే డిఫరెంట్ క్యారెక్టరేషన్ పట్టడం కానీ ఈ స్క్రిప్ట్ కానీ పడింది మీకు. సో ఆ ఫేజ్లో ఇప్పుడు ఆ బ్యాక్ టు వర్క్ అనేటప్పుడు ఈ మీరు ఇందాక అన్నారు కదా, సో ఇది పర్ఫెక్ట్ టైలర్ మేడ్ క్యారెక్టర్లా అనిపిస్తుంది మీకు. సో పర్ఫెక్ట్ అనిపించిందా ఇది ఈ బ్యాక్ టు వర్క్ రావడం? అనిపించింది, నాకు పర్ఫెక్ట్ అనిపించింది. లైక్ ద హోల్ టీమ్, సి దిస్ టీమ్ ఈజ్ అ డ్రీమ్ టీమ్. ఎందుకంటే ఫస్ట్లీ ఒక క్యారెక్టర్ పడడం అంటే రాయడం ఒకటి, అది ఎగ్జిక్యూషన్ ఫేజ్లో ఎలా చేస్తామనేది చాలా ఇంపార్టెంట్. స్టోరీ ఎలా ఉంటుంది అనేది ఇంపార్టెంట్. హూ ఆమ్ ఐ యాక్టింగ్ విత్ అనేది చాలా ఇంపార్టెంట్. వాట్ ఎనర్జీస్ ఐఎమ్ టేకింగ్ ఫ్రమ్ దట్ పర్సన్ అనేది చాలా ఇంపార్టెంట్. డైరెక్టర్ చాలా ఇంపార్టెంట్. ప్రతి స్టెప్లో నాతో పాటు అందరూ ఎంత ఉన్నారంటే ఒక చిన్నపిల్లలా చూసుకున్నారు అనుకున్నా నేను నిజంగా. ఐఎమ్ నాట్ ఈవెన్ కిడింగ్ బికాజ్ ఇన్ ద సెట్ ఇఫ్ యూ సీ దర్శి ఈజ్ ఆల్వేస్ జోవియల్, అశ్విన్ ఈజ్ ఆల్వేస్ దే ఆర్ ప్లేయింగ్ సాంగ్స్, ఆల్ ఆఫ్ దట్. దాంట్లో నేను ఎలా అంటే ప్రతిరోజు నాది ఇంకో వేరే సాంగ్ జరుగుతుంది, అక్కడ నాది ఏదో ఒకటి జరుగుతుంది. అరే ఇది ఇట్లా, ఇది చేయాలి, అది చేయాలి, ఒక జోన్లో ఉండే లైక్ ఐ డోంట్ నో, ఐ వాజ్ ఇన్ అ జోన్. Somehow they all understood it. There was a lot of times I used to just blank out when everybody is talking. Ashwin told recently, Napa was like one statue sometimes when we were talking. I'm like, రేపు ఏంట్రా బాబు ఏ క్యారెక్టర్ చేయాలి, ఏ బట్టలు ఏ లైన్స్ నేను మర్చిపోయాను, నేను ఏం చేస్తున్నా దాంట్లో. ఆ జోన్లో ఉండేసరికి ఇట్ వాజ్ లైక్ ఐ ఫీల్ దట్ ఇట్ వాజ్ వన్ ఆఫ్ ద బెస్ట్. ఐ యూస్ టు కాల్ దట్ వీఆర్ ఆల్ జామింగ్. ఓహో. You know, when you creatively jam, you feel different kind of happiness. Endukante creativity comes when there is great energies collaborating together, no? So that is like the most beautiful things which happened to me in this movie. పనికి వెళ్ళాలి, రేపు మళ్ళీ వెళ్ళాలి అని అనిపించాలి మనుషులకి, అలా అనిపించింది నాకు ఈ సినిమాలో. అండ్ ఈ సినిమాలో అపరిచితురాలుగా బిహేవ్ చేస్తారు, రియల్ లైఫ్లో కూడా ఆన్ సెట్స్ ఏమన్నా అట్లా బిహేవియర్ ఉండేదా నవ్వ గారిది? డిఫరెంట్ షేడ్స్ చెప్పండి. లేదు చెప్పండి, డిఫరెంట్ షేడ్స్. ఓన్లీ యాక్టింగ్ ఒక 5 minutesలో. No. She's a darling for all the reasons. Very professional. అయితే టైటిల్ క్రెడిట్ ఇచ్చేస్తున్నారు నవ్వ గారికి. Yeah. Take it, all yours. నాకు అంత రెస్పాన్సిబిలిటీ అవుతుంది. ఓకే. And definitely ఆమె అంత చేయగలుగుతుంది కాబట్టి నేను నా వర్క్ కరెక్ట్గా చేయగలను. ఎందుకంటే షీ ఈస్ ది యాక్షన్, ఐఎమ్ ద రెస్పాన్స్. సో అందుకనే షీ ఈస్ ది యాక్షన్, ఐఎమ్ ద రియాక్షన్. సో ఆ రియాక్షన్స్ పండాలంటే ఆ యాక్షన్ కూడా అంతే గొప్పగా ఉండాలి.
సో ఒక క్వశ్చన్కి అంటే ఒక ప్రశ్నకి సమాధానం ఎంత ఇంపార్టెంటో తన రాఘవ్కి ఆనంది అంత ఇంపార్టెంట్ అనమాట. ఓకే, బేసిక్గా ఎంటర్టైన్మెంట్ అనేది కామెడీ పండాలంటే మీరు ఎంత బ్యూటిఫుల్గా పర్ఫామ్ చేసినా అవతల పర్సన్ రియాక్షన్ బట్టే ఆ కామెడీ పండిద్ది. సో దర్శి రియాక్షన్స్ ఎట్లా ఇచ్చాడు హిలేరియస్ అది నాకు ఎపిసోడ్స్లో? చాలా బాగా అర్థమైపోయిందండి. ఫస్ట్ స్క్రిప్ట్ వినగానే నాకు అర్థమైపోయింది. ఓకే, See, what exactly you told is that comedy అనేది it's a very difficult thing. యా అదే అంటారు. It's not easy because I know for the fact that because I enjoy making those kind of films. అవతల వ్యక్తి ఇప్పుడు రియాక్ట్ అవ్వకపోతే మీరు ఎంత పర్ఫామ్ చేసినా అది పండదు 100%. కామెడీ. 100%. And especially in this specific script, it is him and I all the time in the frame అన్నమాట. అన్ని సీన్లో రాఘవ్ అండ్ ఆనంది. ఓకే, సో ఆనంది రాఘవ్ ఏం చేస్తారు అనేది చాలా ఇంపార్టెంట్. హౌ వీ ఆర్ యాక్చువల్లీ ఎక్స్చేంజింగ్ ఎనర్జీస్, హౌ వాట్ ఐఎమ్ డూయింగ్, హౌ హీఈస్ రియాక్టింగ్. ఐ హ్యావ్ టు బి మైండ్ఫుల్ అబౌట్ వెన్ హీఈస్ రియాక్టింగ్, నేను ఎప్పుడు పాజ్ ఇవ్వాలి, ఓకే, వెన్ హీ హ్యాస్ టు టేక్ ఇట్ ఆఫ్, am I overlapping his reactions or all of that. చాలా మైండ్ఫుల్గా ఉండాలన్నమాట. ఎందుకంటే లేదంటే సీన్ వర్కౌట్ అవ్వట్లేదంటే ఎవరెంత చేసినా వేస్ట్. ఎందుకంటే జనాలు సీన్ చూస్తారు, ఉట్టి క్యారెక్టర్స్ని చూడరు. జనాలు స్క్రీన్ ప్లేస్ సీన్స్ చూస్తారు. సీన్ వర్కౌట్ అవ్వాలి. సీన్ వర్కౌట్ అవ్వాలంటే ఎనర్జీ ఎక్స్చేంజ్ అంత ఇంపార్టెంట్. సో దట్ ఐ న్యూ వెన్ ఐ హర్డ్ ద స్క్రిప్ట్ అండ్ ఐ న్యూ ఫర్ ద ఫ్యాక్ట్ దట్ when he is doing it, sorted, because he is like that when it comes to pulling off everything, and especially reactions. I called him the king of reactions in the morning because like The princess of action. hey, I call you king, you call me princess. So the queen. Okay. No, that's not the point. The point is that like it has to be in an equal balance. బ్యాలెన్స్. బ్యాలెన్స్లో ఉండాలి అండ్ ఇట్ షుడెంట్ బి ఓవర్. I'll give it to Priya. The queen for Priya. The princess is Anandi. Okay. Darshi, please, Darshi, very good of the camera. So, yeah, like, I don't even know what you asked. We are talking so many things. క్షమించండి. డిస్టర్బ్ చేసేసాడు. లైక్ ఇట్లానే ఉండేదా సెట్స్లో కూడా సేమ్ ఇది ఇంతే ఫన్? డెఫినెట్లీ ఇదే lovable character కదా. ఏంటంటే ఐ యూస్ టు పుల్ ఇట్ బ్యాక్. ఇప్పుడు లైక్ యు నో లైక్ వన్ ఫస్ట్ బెంచ్ నర్డ్ లైక్ ఓకే 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 ఫన్ అయిపోయింది ఇంకా మనది చేయాలి అట్లా ఆ జోన్లో ఐ హ్యాడ్ టు లైక్ ఐఎమ్ యాక్చువల్లీ హ్యావింగ్ ఫన్ నౌ ఇన్ దిస్ సినిమా. అంటే బయట ఓకే, ఆన్ స్క్రీన్ వైల్ వీఆర్ క్రియేటింగ్ ఐ హ్యాడ్ అ లాట్ ఆఫ్ ఫన్, బట్ చిల్లింగ్ అనేది నేను ఇప్పుడు చేస్తున్నా. అప్పుడు చిల్లేదండి. ఐ వాజ్ లైక్ ఆల్ లైక్ ఫ్రమ్ టాప్ టు బాటమ్ రామరామాట. అండ్ ఇది డిఫికల్ట్ క్యారెక్టర్ మీకు కూడా, ఒక ఛాలెంజింగ్ క్యారెక్టర్. దర్శి మీకన్నా ఎక్కువ సినిమాలు చేశాడు కదా, సో ఏమైనా టిప్స్ ఇచ్చాడా? అంటే క్యారెక్టర్స్ కాదు, ఏదైనా సీన్స్లో కానీ పర్టికులర్గా ఎనీ సీన్స్? సిరీస్ సరిగా మా అన్ని తీసుకున్నాను నేనే. నో టిప్స్ అనేసరికి డెఫినెట్లీ ఎస్, బికాస్ మనం వర్క్షాప్ చేసాము ఒక 20 days అన్నమాట. సో నాకు ఒక సీన్ చేసినప్పుడు హీ టోల్డ్ మీ దాట్ వీ వర్ ట్రయింగ్ అవుట్ వన్ లాఫ్ బికాస్ క్యారెక్టర్స్ చేస్తున్నాం. అన్ని క్యారెక్టర్స్ని ఇండివిజువల్ క్యారెక్టర్లా ట్రీట్ చేసాం మనం. 2 క్యారెక్టర్లే ట్రీట్ చేసాం. సో హౌ దిస్ పర్సన్ విల్ లాఫ్ అనే ఒక క్లారిటీగా ఆ డిఫరెన్షియేషన్ చేసుకున్నాం అనమాట. సో ఒక సీన్ నేను ఇంత చేసి చాలా మర్చిపోయింది నాకు. దే వాజ్ వన్ సీన్ హీ టోల్డ్ మీ, ఐ వాజ్ షాక్డ్. హీ వాజ్ లైక్, you laughed through your eyes, Ray, in the workshop. Okay. That too, not even this thing. One day, like workshop start chesinappudu, Anand Sami sir used to make us sleep on the floor, and he used to bring us to that zone of the workshop annamata. Yeah, shall we try that? I want to really do that. That not in the camera. So he used to play us music, and both of us just to bring our energies in the same plane, because బయట నుంచి వస్తాం, we would have consumed so much of energies. ఇక్కడ వచ్చి ఇక్కడ ఫోకస్ పెట్టాలని. సో ఆ రోజు ఎప్పుడు నేను ఏదో స్మైల్ ఇచ్చానంట, అది హీ రిమెంబర్స్. హీస్ లైక్, దట్ ఈస్ సో నైస్, యూ స్మైల్ త్రూ యువర్ ఐస్. వాట్ దర్శి, వాట్ డిడ్ ఐ డూ? దెన్ ఐ డిడ్ ఇట్. హీస్ లైక్, yes, that. And director also liked that. See, that is so nice. Observation. And telling that, like the way, see, it's all about how you say it to the other person. So I really like that.
ఈ సినిమాకి సంబంధించి మీకు మోస్ట్ డిఫికల్ట్ పార్ట్ ఏంటి, ఎంటర్టైనింగ్ పార్ట్ ఏంటి, లైక్ ఇన్సిడెంట్స్ డిఫికల్ట్ పార్ట్ ప్రమోషన్స్ భయ్యా. కదా? ఓకే, ఒక మీరు ప్రశ్న చెప్పండి. ఒక ప్రశ్నలకి ఎన్ని రకాల ఇన్నోవేటివ్ వేలో చెప్పాలి అనేది అట్లా. బేసికలీ నాకు స్ప్లిట్ పర్సనాలిటీ ఇప్పుడు వచ్చేటట్టుంది బేసికలీ. బట్ నో అన్ని ఇంటర్వ్యూల నుంచి తీసుకొస్తే అట్లనే ఉంటుందేమో. జోక్స్ అపార్ట్ కానీ ద డిఫికల్ట్ పార్ట్ వాజ్ ఏం లేదు, ఈ సినిమాని షూటింగ్ దాకా తీసుకురావడమే ద మోస్ట్ డిఫికల్ట్ పార్ట్. ద హ్యాపీయెస్ట్ పార్ట్ ఈజ్ December 11th. మా షూటింగ్ స్టార్ట్ అయింది, తన బర్త్డే ఆ రోజు. యా, సో ది హ్యాపీయెస్ట్ పార్ట్ ఈస్ వెన్ వీ స్టార్టెడ్ షూటింగ్ అండ్ డిఫికల్ట్ పార్ట్ ఈస్ వెన్ వీఆర్ నాట్ షూటింగ్, అంతే. మీరు చెప్పండి. ఐ మిస్ షూటింగ్ ఫర్ దిస్ ఫిల్మ్. నిజంగా చాలా మిస్ చేశాను నేను, మిస్ అవుతున్నా ఇంకా. అండ్ ఆల్సో ద మోస్ట్ మెమరబుల్ పార్ట్ ఇస్ మా టీమ్ అందరు ఊటీకి వెళ్ళాం ఒక సాంగ్ చేయడానికి. ఓకే, ఐ థింక్ దట్స్ ద మోస్ట్ మెమరబుల్ థింగ్. I think that song only I chilled a little bit because రేపు వస్తుంది ఆ పాట. అవునా? ఓకే, that's నేను వినట్లేదు. You have? నేను వినలేదు, సరిపోయింది. రేపు వస్తుంది, రేపు విందాం. రేపు సో నాకు ఆ రహై రహై సాంగ్ చాలా బాగా నచ్చింది, లిరిక్స్ కానీ. కల్లాసే కల్లాసే కూడా బాగుంది, బట్ అది కూడా కల్లాసి కూడా బాగుంది అని నామ మాత్రాన్ని చెప్పేసి లేదు, అంటే లిరిక్స్ చాలు నువ్వు ఓకే ఓకే కానీ కాదు, ట్రావెలింగ్ సాంగ్ చాలా రోజుల తర్వాత. ప్లీజ్ దయచేసి ఇట్స్ ఓకే. లేదు, మీ సాంగ్ కూడా బాగుంది. అవసరం లేదు, ఈ ఉడతా భక్తి నాకేం అవసరం లేదు. సో మ్యూజిక్ కూడా అంటే చాలా ఇష్టం. సో ఎంటర్టైనింగ్ సినిమాలో ఇలాంటి మ్యూజిక్ ఇంపార్టెన్స్ ఉండడం కూడా ఒక మంచి విషయమే. సో మంచి సాంగ్స్ కుదిరాయి, రెండు బాగున్నాయి. బట్ ఆ సాంగ్కి వచ్చేసరికి విజువల్స్ కానీ లిరిక్స్ చాలా బాగా నచ్చాయి అందులో నాకు. ఆ సాంగ్ విన్నప్పుడు కానీ, ఆ షూట్ చేసినప్పుడు కానీ. ఇప్పుడు ఏంటి పాట పాడమని అడుగుతావు? పాడమనలేదు అంటే లేదు, నేను పాట పాడలేదు, నాకు లిరిక్స్ రాదు. చాలా బాగా పాడుతుంది, షీ సింగ్స్ వెరీ. నాకు లిరిక్స్ లేదు. ఐ రియల్లీ నేను పాడను మొర్రు అంటే మీరు పాడాలి ఎట్లా అడుగుతావేమో అని అనుకున్నాను. నువ్వెక్కడ సరే పాడండి ఒకసారి అంట దర్శి కోసం. నాకు లిరిక్స్ రాదు. నిన్ను నన్ను మోసి మోసి తన ఒళ్ళో నా వాయిస్ బాగాలేదు ఈ రోజు. ఈ భూమి అలసిపో. చాలా బాగుంది, మంచి మీనింగ్ఫుల్ ఉన్న లిరిక్స్ పడ్డాయి. ఎవరు? ద గ్రేట్ కాసర్ల శామన్న. ట్రూలీ నిజంగా బాగా. దిస్ థింగ్ ఇస్ సో బ్యూటిఫుల్. దట్ గుండెల్లో తడి ఉండాలి, లైక్ యు నో కీప్ యువర్ హార్ట్. ఏంటంటే 2-3 సాంగ్స్ ఉంటాయి, ఇంకా ఉంటాయి, అది ఇప్పుడు రాబోయే చాలా ఉన్నాయి. అవునా? 5 songs. ఓ 2 bit songs, మొత్తం 7 songs. అండ్ ఇది ఒక హస్బెండ్ అండ్ వైఫ్ గురించి. సో ఒక స్ప్లిట్ పర్సనాలిటీ, టీజర్ ట్రైలర్లో కూడా మంచి ఇంప్రెస్ చేశారు. సో ఇది కాకుండా అదర్ దెన్ పార్ట్ ఏమైనా మెసేజ్ కానీ ఏదన్నా అట్లా ఉంటుందా, లేదంటే ఎంటర్టైనింగ్? మెసేజ్ కూడా ఇస్తున్నాం, అందరు దయచేసి ఈ సినిమా థియేటర్లో చూడాలని మెసేజ్ ఇస్తున్నాం. ఓకే, అంతేగాని సినిమాలో మెసేజ్ ఉండదు. ఎవరు? నేనేమన్నా స్వామి మెసేజ్ లైక్ అంటే ఏదైనా చెప్తున్నారా అని, ఏదన్నా లాస్ట్లో? ఓన్లీ ఎంటర్టైనింగ్ ఈ సినిమాతో మెసేజ్ మీరు ఇవ్వాలి. ఓకే, చూడమని. తర్వాత ఆ చూసిన తర్వాత మీకు ఏమనిపించిందో మీరు ఒక పాత్రికేయుడిగా మీరు మీ బలగంకి అలాగే ఇచ్చాం కదా తెలుగు. ఐ రియల్లీ లైక్ దట్. ఐ రియల్లీ ఎంజాయ్ యువర్ ప్యూర్ తెలుగు. ప్లీజ్ డు ఇట్. మీ బలగంకి అలాగే ఇచ్చాం కదా అందరం. సో ఇప్పుడు రీసెంట్గా మీరు ఓం భీమ్ బుష్ సినిమా చేశారు. అది ఎంటర్టైనింగ్గా హిలేరియస్గా ఎంటర్టైన్ చేశారు. లైక్ జోక్స్ ఉన్నాయి, అడల్ట్ కామెడీ ఉంది, చాలా ఉన్నాయి దాంట్లో బ్లెండ్ చేశారు. ఓవరాల్గా ఎంటర్టైన్ చేశారు థియేటర్ అంతా. బట్ లాస్ట్లో ఒక ఎమోషనల్ పార్ట్ ఏదో చేశారు, ఒక చిన్న మెసేజ్ ఇద్దాం అనుకున్న సంథింగ్. అక్కడ బయటకు వచ్చేసరికి 70% ఎంజాయ్ చేసి హిలేరియస్గా ఎంటర్టైన్ చేసిన మూడ్లో నుంచి ఒకసారిగా వచ్చేసరికి బయటకు వచ్చేసరికి కొంతమంది డిసప్పాయింట్ అయ్యారు. అది మీ రిజల్ట్ మీద కూడా కొంచెం పడింది ఐ థింక్. సో దాన్ని ఎట్లా తీసుకున్నారు? అంత హిలేరియస్గా నవ్వించినప్పుడు ఆ మెసేజ్, ఆ డిస్కషన్లో ఏం జరగలేదా, లేదంటే రిలీజ్ తర్వాత మీకు డిస్కషన్? నేను పేమెంట్లో తీసుకున్నా, సరిపోయింది. అండ్ ఇంకోటి, ఈ కామెడీ విషయంకి వచ్చేసరికి కమెడియన్స్ ఒక సీరియస్ రోల్స్కి, సీరియస్ సబ్జెక్ట్లకి వెళ్ళినప్పుడు మళ్ళీ బ్యాక్ టు ఎంటర్టైన్మెంట్ టింజ్కి వచ్చేసరికి అది మిస్ అవుతుంటుంది. చాలామంది కమెడియన్స్ విషయంలో ఆడియన్స్ కూడా చెప్తూ ఉంటారు. సో మీ విషయంలోకి వచ్చేసరికి ఈ టీజర్ ట్రైలర్ చూస్తుంటే మళ్ళీ ఏమాత్రం మిస్ అవ్వలేదు టింజ్ అనిపిస్తుంది. అంటే మీరు మల్లేశం, బలగం లాంటి సినిమాలు చేసిన, ఓం భీమ్ బుష్ ఇది కానీ మళ్ళీ ఆ టింజ్ ఏమాత్రం పోలేదు. వై? ఎట్లది? వై అంటే అది బికాస్ ఆఫ్ ద ఎఫిషియంట్ డైరెక్టర్స్. వాళ్ళు నన్ను బాగా వాడుకుంటున్నారు బేసికలీ. సో వాడుకున్న వాళ్ళకి వాడుకున్నంత ఐఎమ్ హ్యాపీ. అంటే వర్క్ బేసికలీ రాజేష్, యూ ఆల్ పుట్ ద ఎఫర్ట్. అంటే ఆ క్యారెక్టర్కి ఏం కావాలో అది చేయాలి. అండ్
ఎవ్రీ టైమ్ నా జాబ్ ఏంటంటే ఐ డోంట్ వాంట్ టు క్యారీ మై ప్రీవియస్ ఫిల్మ్స్ ఇమేజ్ ఇన్ టు ద న్యూ వన్. నెక్స్ట్ నేను చేసేది దీనికంటే ఎక్కువ హిలేరియస్ ఉండబోతుంది. సో అప్పుడు ఇదంతా మర్చిపోయి మళ్ళీ ఆ సినిమాకి ఏది కావాలో అది చేయాలన్నమాట. అండ్ ఈచ్ ఫిలిం హ్యాస్ ఇట్స్ ఓన్ వేవ్ లెంత్, దిస్ క్యారెక్టర్స్ జర్నీ ఉంటుంది. సో దానికి తగ్గట్టు చేయడం అంతే. బలగంకి మీకు చాలా అప్రిషియేషన్ వచ్చింది కదా, ఇప్పటికీ ఓన్ చేసేసుకున్నారు. అదేంగా ఇప్పటి వరకు లేనిది చాలా సంవత్సరాల తర్వాత. సో అది ఇంట్లో వేసుకొని చూడడం, వీధుల్లో వేసుకొని చూడడం, అసలు ఎప్పుడో పాత తరాన్ని మళ్ళీ గుర్తు చేసేయడానికి వచ్చింది. సో ఆ అప్రిషియేషన్ తర్వాత మళ్ళీ అలాంటి కథలు కానీ అలాంటి స్క్రిప్ట్లు కానీ చేస్తున్నారా, లేదంటే ఇప్పుడు మీరు అంటారు నెక్స్ట్ ఎంటర్టైన్మెంట్ అంటున్నారు కదా. అది బలగం కూడా ఎంటర్టైన్మెంట్. ఇప్పుడు మీరు మంచి గొప్ప మీ ప్రశ్న నాకు అర్థమైంది. అంటే నేను అదే ఏంటంటే చేయాలని ఏ నటుడికైనా ఉంటుంది, కానీ అది రాసేదే గొప్పతనం కదా. గొప్పతనం అంతా చేయడంలో, రాయడంలో, అది నిర్మించడంలో ఉంటుంది. సో వై నాట్ వేనన్నా మళ్ళీ మీరు నెక్స్ట్ ఏమన్నా రాస్తే నేను ఆడిషన్ చేయడానికి రెడీ. అండ్ మీ ఇద్దరు లైనప్ విషయానికి వస్తే మీరు స్వయంభూ చేస్తున్నట్టు. నేను లైన్ వేయట్లేదు, అట్లాంటి సారీ లైనప్. ఓ సారీ. సో మీరు గీతార్ట్స్లో ఒక సినిమా చేస్తున్నారు, అండ్ 35 అనే సినిమాలో మంచి ఇంపార్టెంట్ రోల్, అండ్ చాలా ఉన్నట్టున్నాయి లైనప్ కూడా. పర్వాలేదు. అండ్ ఇంద్రగంటి గారి సినిమా చేస్తారు. సో ఆ ఫిలిమ్స్ గురించి చెప్పండి, ఎలా ఉండబోతున్నాయి? ఇంద్రగంటి గారిది ఇట్స్ అ వెరీ బ్యూటిఫుల్ రామ్ కామ్. అండ్ వారు మళ్ళీ ఒక అద్భుతమైన కామెడీ స్క్రిప్ట్తో ముందుకు వస్తున్నారు. అది ఇంద్రగంటి గారి మార్క్ కామెడీ అన్నమాట. సో అద్భుతమైన భాష, సంగీతం, నిర్మాణం, తర్వాత దర్శకత్వం అదిరిపోయింది. నేనైతే ఐఎమ్ హ్యావింగ్ అది ఎప్పుడెప్పుడు ఆ షూటింగ్ ఎప్పుడెప్పుడు వస్తుందని వెయిట్ చేస్తున్నాను. అది అద్భుతమైన టీం అది నిజంగా. నేను ఈ డార్లింగ్లో ఎంత ఇష్టపడ్డానో నేను ఆ సినిమాకి వెళ్ళడం కూడా అంతే ఇష్టపడుతున్నాను షూటింగ్కి. సో ఐమ్ వెరీ హ్యాపీ డూయింగ్ దాట్. ఈక్వల్లీ ఈజ్ ఆల్సో గీతార్ట్స్ ప్లస్ వైరాలో చేస్తున్న ఒక సినిమా కూడా సూపర్ హ్యాపీ. అదైతే ఇంకా ఫ్రెండ్స్ మేమందరం ఇంకా బాల్. ఓకే 35 అండ్ 35 రాబోతుంది August 15th. ఓకే అదొక ఇన్స్పైరింగ్ ఫిలిం అని నేను చెప్పొచ్చు. అండ్ అగైన్ టెర్రిఫిక్ యాక్టర్స్ ఉన్నారు దాంట్లో. విశ్వ కానీ, నివేత కానీ, భాగ్యరాజ్ గారు కానివ్వండి, లేకపోతే ఇద్దరు పిల్లలు చేశారు వరుణ్ అండ్ అరుణ్ అని, వాళ్ళు కానీ ఎక్స్ట్రాడినరీ. చాలా వింటున్న స్క్రిప్ట్ కూడా చాలా మంచి. తొందరలో ప్రీమియర్లో కలుద్దాం రాజేష్ మన్నె గారు. డన్. అయితే మీరు అసలే మీ సినిమాలు ఆల్మోస్ట్ ప్రీమియర్లు చూశాను నేను పెళ్లి చూపుల నుంచి. సో మీ లైనప్ స్వయంభూ చేస్తున్నారు నెక్స్ట్, అండ్ అది కాకుండా ఇంకేమైనా చేస్తున్నారా? అది ఆ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది? స్వయంభూ ఇట్స్ అ పీరియాడిక్ ఫిల్మ్, పాన్ ఇండియా ఫిల్మ్, పాన్ ఇండియా 2 or 3 part film. Very happy for you. Thank you. Seriously, I love Nikhil, this modern actor. And I'm playing a classical dancer, Bharatanatyam dancer in this movie. And నా క్యారెక్టరైజేషన్కి ఇట్ విల్ హ్యావ్ లైక్ గ్రాఫ్. సో నేను ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు భరత్ కృష్ణమాచారి ఈజ్ అ డైరెక్టర్. హీ టోల్డ్ ఐ హ్యావ్ స్క్రిప్ట్ ఫర్ 5 movies. We'll see how much you can make. I'm like, oh wow, I really like that. So yeah, I'll have a really good changeover in the character graph for the character. చాలా బాగా వస్తుంది. బ్యూటిఫుల్ సెట్స్, రియలీ గుడ్ స్టోరీ, గ్రేట్ టెక్నీషియన్స్. సంతిల్ గారు ఉన్నారు, రవి బస్రూరు ఇస్ డూయింగ్ ద మ్యూజిక్. ఇట్స్ కమింగ్ అవుట్ రియలీ వెల్. అండ్ డబుల్ స్మార్ట్కి వచ్చేసరికి అది ఎందుకు అంటే మీ దగ్గరకు వచ్చిందా, లేదంటే మీరు ఆ ఇన్సిడెంట్లో ఉండడం వల్ల మిస్ అయిన క్యారెక్టర్ అది? లేదంటే మీకు ఎలా తెలుసు మిస్ అయిందండి? లేదు అడుగుతున్నా. ఎందుకంటే మీరు అంత ఎక్స్ట్రీమ్గా ఇచ్చాక మరో యాక్ట్రెస్ని ఊహించుకోవడం కష్టం. సో అప్రోచ్ అయ్యి పూరి సార్ మీరు అడగాలి. ఓకే, నన్ను అందరూ అడుగుతున్నారు, అది ఆడియన్స్ అడుగుతున్నారు. మీ దగ్గర వచ్చినా నన్ను ట్యాగ్ చేస్తున్నారు, క్రాస్ ఓవర్ చేస్తున్నారు. డబుల్ స్మార్ట్ అన్ని క్రాస్ ఓవర్ చేసి నన్ను ట్యాగ్ చేస్తున్నారు. సో రాలేదు, ఆఫర్ అయితే రాలేదా, లేదంటే ఆ ఇన్సిడెంట్ టైంలో ఏదన్నా మిస్ అయిందా? మీరు చెప్పనివ్వండి. పూరి సార్ మీరు ఇంటర్వ్యూ చేస్తారు కదా, ప్లీజ్ అడగండి. ఓకే, మీరు మీ వర్షన్ కూడా. నేను వర్షన్ చెప్పాను. See, Smart is a movie which is very close to my heart. So yeah, I think I just want to live there first. అవును, అదే అంటారు. ఎనీవేస్, ఆల్ ద వెరీ బెస్ట్. డార్లింగ్ హిలేరియస్గా ఎంటర్టైన్ చేసి ఒక మంచి సినిమా మంచి ఎక్స్పీరియన్స్ ఇవ్వాలి ఆడియన్స్కి. ఆల్ ద వెరీ బెస్ట్.
థ్యాంక్ యూ రాజేష్, సో స్వీట్ ఆఫ్ యూ, థ్యాంక్ యూ సో మచ్. ప్రీమియర్లో కలుద్దాం. షూర్, మళ్ళీ కలదాం. మళ్ళీ కలుద్దాం. మళ్ళా కలుద్దాం.